ప్రతి ఒక్కరితో ప్రభా మీరే సూటిగా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నట్టయితే మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో అట్లాంటి అందరూ సంతోషంగా ఉన్నారా? లేకపోతే ఎందుకు వచ్చిన నాయన అనుకుంటున్నారు? అట్లా కదా, అది వచ్చి ఇరికి కొంతమంది అనుకుంటారు, వచ్చి ఇరికిపోయిన అనుకుంటారు. అట్లేమనుకోవట్లేదు కదా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అట్లయితే దయచేసి అందరు కూడా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యమును. సో అట్లయితే ఒకరోజు అంట అందరు నన్ను చూడండి. సో ఎట్లంటే ఎట్లంటే ఇప్పుడు చెప్పబోయే వాక్యం నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. అందుకే నా మనసులో ఎట్లంటే ఆ స్టోరీ చెప్పే ముందు నాకే నవ్వు వస్తుంది. సో ఎట్లంటే సో అంటే ఒకరోజు ఒక మధ్యరాత్రి 1 గంటకి మధ్యరాత్రి 1 గంటకి ఒక సంఘ అంటే ఒక సంఘ విశ్వాసి మీలాగా అంటే ఒక సంఘ విశ్వాసి రాత్రి 1 గంటకు మధ్యరాత్రి పాస్టర్కి ఫోన్ చేసిందంట. రాత్రి 1 o'clock. సో అట్లయితే అర్ధరాత్రి పాస్టర్కి ఫోన్ చేయగానే ఆ పాస్టర్ అడిగాడంట, అమ్మ అసలు ఎందుకమ్మా అసలుకి ఎందుకమ్మా ఇంత మధ్యరాత్రి ఫోన్ చేశావు? నీకేమైనా ఎమర్జెన్సీ ఉందా? లేకపోతే నీకేమైనా హెల్త్ ఇష్యూ ఉందా? లేకపోతే ఏమైనా అయిందా అని అడిగాడంట. లేకపోతే మీ కొరకు ఏమైనా ప్రార్థన చేయాలని అడిగాడంట. సో అట్లయితే ఆ సంఘ విశ్వాసం అన్నదంటే, అయ్యా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. సో అట్లయితే మీరు ప్రతి వారము అంటే మీరు ప్రతి వారము నాకు అంటే మీరు ప్రతి ఆదివారము వాక్యం చెప్పినప్పుడల్లా నాకు మంచి నిద్ర వస్తుంది. అంటే ఆ సంఘ సభ్యురాలు ఏమంటుందంటే, అయ్యా మీరు ప్రతి ఆదివారం వాక్యం చెప్పినప్పుడల్లా నాకు మంచిగా నేను అండుకుంటాను. సో 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 అందుకని మీరు ఇప్పుడు ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పండి, నాకేమొస్తుంది, నిద్ర వస్తుంది, నేను హాయిగా పండుకుంటాను అని అన్నదంట. అంటే ఎందుకు నేను అన్నీ చెప్తున్నా అంటే, మీరు అలాంటి వాళ్ళేం కాదు, మీరేం పండుకుంటారని చెప్తలేం. కానీ కొంతమందికి ఒక వీక్నెస్ కాదు, ఒకటి ఉంటుంది ఏంటంటే ఆరాధన అయ్యే వరకు మొత్తం హుషారుగా ఉంటారు. ఎప్పుడైతే వాక్యం తీయంగానే దయచేసి బైబిల్ తీయండి అన్న వరకే అంటే ఆవాలు ఇంతలో వస్తాయి. ఇంకొక రెఫరెన్స్ లోపల వరకు మస్తు మొత్తం హాయిగా పండుకుంటారు. లాస్ట్ ఆమె అన్న వరకే ఆమెన్ అంటారు అప్పుడు. సో అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. మీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మా సంఘంలో ఉన్నారు కానీ ఈ సంఘంలో లేరు. అందుకే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, సో మనం వచ్చింది దేవుని వాక్యం వినడానికి వచ్చే, మనం ఏం పండుకోవడానికి రాలేము, లేకపోతే అక్కడున్న వాళ్ళు చూడడానికి రాలేము. వీ హ్యావ్ కమ్ టు లిజన్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుని వాక్యమే మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా మన జీవితంలో బాధలు కష్టాలు ఉంటే, అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మది కలుగజేసాడు. ఓన్లీ గాడ్స్ వర్డ్ క్యాన్ కంఫర్ట్ అస్. ఎంత మంచి స్నేహితులు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత ఓదార్చినా ఈ వాక్యమే, సజీవమైన దేవుని మాటలే మనకి ఆదరణ, ఓదార్పు, ధైర్యము, కంఫర్ట్ ఇస్తుంది. కనుక దయచేసి దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. అట్లయితే గత వారం నేను ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు
అట్లయితే అందులో ఒక పాస్టర్ నాతో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, ఆ పాస్టర్ అంట వాళ్ళ అబ్బాయి కొరకు సంబంధాలు చూస్తున్నాడు, మంచి అమ్మాయి కొరకు సంబంధాలు చూస్తున్నాడంట. అట్లయితే నాకు ఆ పాస్టర్ నాకు అడిగాడు, అంటే నాకేం అడిగాడంటే, మీ సంఘంలో ఎవరైనా మంచి మంచి అంటే పెళ్ళి కావాలనుకుంటున్న వారు ఎవరైనా మంచి సంబంధం ఉంటే చెప్పుమని అట్లా మేము మాట్లాడుతుంటే నేను అతనితో ఒక ప్రశ్న అడిగాను. అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీ అబ్బాయి ఎలాంటి వాడు? అవును, మేము ఇవ్వాలంటే అంటే అంటే అన్నాను, అంటే నేనేమనంటే నేను మంచి సంబంధం చూస్తాను, దానికంటే ముందు అసలుకి మీ అబ్బాయి ఎలాంటి వాడు, మీ అబ్బాయి యొక్క అంటే మీ అబ్బాయి యొక్క గుణం ఎలాంటిదని అడిగాను. చూడండి, అట్లయితే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, అంటే నా వాక్యానికి వెళ్ళే ముందు. అంటే నేను మీకు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మన దేవుడు ఎవరు అనేది మీరు చెప్తారా? లేకపోతే అంటే 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 లేకపోతే ఇంకొకలాగా అడగాలంటే, యేసయ్య అసలు ఎవరు? అంటే అంటే యేసయ్య యొక్క గుణం ఎలాంటిది చెప్తారా? మీరు చెప్తారా? అంటే ఇంకో మాటలు అంటే, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, లేకపోతే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య ఎలాంటి వాడు చెప్తారా? మీరు కొన్ని పదాలు చెప్పండి. పాపం లేనివాడు, పరిశుద్ధుడు. యూ కెన్ ఆన్సర్. మీరు చెప్పొచ్చు. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చెప్తారని. మీరేం నా ముఖం ఇట్లా మరి కొంచెం భయంకరంగా చూస్తారు, భయం అవుతుంది అట్లా చూడండి. చెప్పండి, యూ కెన్ టెల్. అసలు ఎవరు యేసు ప్రభు? చూడండి, ఒకవేళ మీ పక్కనున్న హిందూస్ అడిగారు అనుకోండి, అయ్యా మీరు ప్రతి వారం వెళ్తారు ఆదివారానికి, అసలు యేసయ్య ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే, రక్షకుడు, రక్షణ ఇచ్చాడు, ఇంకా చాలా ఉన్నాయి కొన్ని, ఇంకా కొన్ని. అంటే నేను ఒక పదం కొరకు చూస్తున్నాను, అందుకే నేను అడుగుతున్నాను. క్షమించేవాడు, విడుదల, లవ్, ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్, ఆయన ప్రేమామయుడు. ఇంకా సరే, నేను అంటే మీరందరూ కూడా దయచేసి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. అసలు నేను ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాను, అందరు తీయండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ మోషే ఇజ్రాయిల్ ప్రజలతో ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. అక్కడ ఏమని ఉందంటే, అక్కడ మోషే ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. అక్కడ మోషే ఏమంటే, దేవుడు ఏమంటే, ద గాడ్ యు సర్వ్ ఇస్ అవర్ గాడ్ ఇస్ ఎ మర్సిఫుల్ గాడ్. ఆయన కనికరము గల దేవుడు. ఒకసారి మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మన దేవుడు కనికరం గల దేవుడు అని చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఎ మర్సిఫుల్, కనికరం గల దేవుడు. సరే, మీకు ప్రశ్న అడుగుతాను, అసలు కనికరం అంటే ఏంటి? అక్కడ క్లియర్గా దేవుడు మోషే ఏమంటున్నాడు, మన దేవుడు కనికరం గల దేవుడు అని అంటున్నాడు. బట్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే, అసలు అవర్ మర్సిఫుల్ గాడ్ అంటే ఏంది? కనికరము అంటే ఏంటి చెప్పండి. కనికరం అంటే ఇప్పుడు విన్నారన్నమాట. అంతమంది అంటారు, అసలు నీకు కనికరం లేదా అని అంటారు. సో కనికరం అంటే ఏంది చెప్తారా? కనికరం అంటే ఏంది? ఉప్మానా? ఇక్కడ వాళ్ళు ఉప్మా అంటున్నారు. ఉప్మా కాదు కనికరం, ఉప్పు కాదు, కారం కాదు. చెప్పండి, కనికరం అంటే ఏంది? క్షమించడం, ఎస్. ఇంకా కనికరం, లవ్. ఏమంటున్నారమ్మా? జాలి కలిగి ఉండడం. సరే చూడండి, అంటే నేను మీకు యేసుప్రభు జీవితంలో నుండి 2 సంఘటనలు చెప్తాను. ఆ 2 సంఘటనలు చెప్పిన తర్వాత మీరు చెప్పండి అసలు అంటే కనికరం అంటే ఏందో మీకు చెప్తాను. చూడండి, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు యేసుప్రభు ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. అంటే యేసుప్రభు వేరే ఊరికి వెళ్తుంటే, ఆయన అలా ఊరికి వెళ్తుంటే ఒక అతను వస్తాడు. అతను ఎవరంటే, అతనికి కుష్టి వ్యాధి. కుష్టి వాళ్ళు చూసారు ఎప్పుడైనా మీరు? కుష్టి రోగం అంటే ఏంటంటే, వారి అంటే వారికి ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వారిదంటే వాళ్ళ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్తో అంతా కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది. మేము మన జూ పార్క్కి వెళ్ళాం మన సంక్రాంతి రోజు, ఫ్యామిలీ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ పడినప్పుడు ఒక ఆంటీ అడుక్కుంటుంది. ఆంటీ ఎట్లా అడుక్కుంటుందంటే, అలా అడిగితే అంటే ఆంటీ ఎలా అడుగుతుందంటే, ఆమె ముఖం మొత్తం అది స్కార్ఫ్ మనం అమ్మాయిలు కట్టుకుంటారు కదా, మొత్తం కట్టుకుంది. అంతా ఆల్మోస్ట్ చేతులన్నీ మంచి అద్దాలు పెట్టుకుంది. నేను అనుకున్నారే
ఫింగర్స్లో అంటే మొత్తం కుష్టి రోగం అట్లా అయింది. అయితే ఆమె సిగ్నల్ పడ్డ కొంచెంసేపటికి ఆమె మాస్క్ తీసింది. మాస్క్ తీస్తే ఆమె కళ్ళకి రక్తం, ఏమంటారు రక్తం కాదు, ఏమంటారు అది వైట్గా కారుతుంది, చీము కారుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే కుష్టి రోగులను అసలు ఎవ్వరు ముట్టుకోరు, అసహ్యపడతారు, చీ అంటారు. అంటే కుష్టి రోగులు అసలు ఎవరు పట్టించుకోడు. అంటే వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఒంటరిగా ఊరి బయట ఉంటారు. అసలు ఎవ్వరు, ఇంకోటి చెప్పాలంటే వాళ్ళ ముఖం మొత్తం కురుపులు, మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్, ఎవ్వరు ముట్టుకోరు. అట్లయితే చూడండి, అట్లయితే యేసు ప్రభు ఇంకొక ఊరికి వెళ్తుంటే ఒక కుష్టి రోగి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా దావీదు కుమారుడా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి ప్రభు, నేను ఎంతో బాధలో ఉన్నాను, దయచేసి అని అడిగినప్పుడు, అంటే ఎప్పుడైతే ఆయన మాట అంటాడు యేసు ప్రభుకి, అప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్న మాట చూద్దాం ఒకసారి అందరు కూడా. మార్కు సువార్త 1:41. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూద్దాం. అప్పుడు యేసు ప్రభు అలా ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నా కుష్ఠరోగాన్ని బాగు చేయి అని అన్నప్పుడు యేసయ్య ఒక స్పందన ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 1:41 ఏమనుందంటే, ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్పి ఆ వ్యక్తిని మొత్తం స్వస్థపరిచాడు. అంటే మీరు చూడండి, అక్కడ ఏమంది అంటే అది ఎప్పుడైతే ఆ కుష్టి రోగి వచ్చి, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, నేను ఎంతో బాధపడుతున్నా అని అన్నప్పుడు అక్కడ ఏముందో తెలుసా, ఆయన అతని మీద కనికరపడి, ఆ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అదొకటి. ఇంకొక సంఘటన చెప్తాను. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒకరోజు యేసు ప్రభు అట్లా వెళ్తుంటే అక్కడ కొంతమంది మన శవం మోసుకొని పోతారు కదా శ్మశానానికి ఏమంటారు దాన్ని, పాడే అంటారు. పాడే అంటే శవాన్ని మోసుకొని శ్మశానానికి వెళ్తుంటారు. అట్లయితే కొంతమంది ఆ శ్మశానానికి అలా మోసుకొని వెళ్తుంటే అట్లా వెళ్తుంటే ఆ శవం వెనకాల ఒక ఆమె చాలా దుఃఖముతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అందరికంటే ఆమె ఒక్కతే చాలా బాధతో ఉంటే యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా భర్త రీసెంట్గా చనిపోయాడు. ఇప్పుడు నా భర్త రీసెంట్గా చనిపోయాడు. ఇప్పుడు నాకు ఒక్కగానున్న నా కొడుకు కూడా చనిపోయాడు. నేను ఇప్పుడు అనాథగా ఉండిపోయాను. నేను ఇప్పుడు ఎందుకు బ్రతకాలి అని ఆమె చాలా బాధపడుతుంటే, ఆమె అంత బాధపడుతుంటే యేసు ప్రభు వెంటనే యేసు ప్రభు ఆమెతో ఏమంటాడో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి లూకాసు సువార్త 7:13. దయచేసి అందరు తీయండి. లూకాసు సువార్త 7:13 చూడండి. అప్పుడు యేసు ప్రభు ఆ తల్లితో అన్న మాట అక్కడ మీరు చూసి ఏముంటుందంటే, ప్రభువు ఆమెను చూచి ఆమె అలా ఏడుస్తున్న బాధపడుతున్న ఆ తల్లిని చూసి ఏమంటుందంటే, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దమ్మా ఆమె చెప్పి ఏం చేశాడంటే, అప్పుడు వెంటనే యేసుప్రభు ఏమనంటే, వెంటనే యేసుప్రభు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆ తల్లితో ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఇప్పటి నుంచి నువ్వు బాధపడకు, చనిపోయిన నీ కుమారుడు మరలా బ్రతుకుతాడని చెప్పి అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, చనిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి లేవని చెప్పాడు. చెప్పాను చచ్చిపోయాడు, లేచాడు. లేచిన తర్వాత ఆ కొడుకును అమ్మకి ఇచ్చాడు.
అమ్మకి అప్పగించాడు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఈ 2 సన్నివేశాలను బట్టి కనికరం అంటే ఏంటి చెప్పండి. అంటే మీకు అర్థమైందా? అంటే ఫస్ట్ సన్నివేశం ఏంది, కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నన్ను బాగు చేయమంటే ఇక్కడ ఏముంది, యేసు ఆయన మీద కనికరపడి బాగు చేశాడు. తర్వాత ఇంకొక అంటే తర్వాత ఆమె వచ్చి అంటే ఆ మదర్ చాలా బాధపడుతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముంది, యేసు ఆమె మీద కనికరపడి ఆమెను బాగు అంటే వాళ్ళ కొడుకును బాగు చేసి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి కనికరం అంటే ఏంది ఈ 2 సన్నివేశాలను బట్టి. వాట్ డూ యూ థింక్, వాట్ ఈస్ మర్స్, లేకపోతే దాని ఇంగ్లీష్ ఏమంటారు అంటే కంపాషన్ అంటారు. లార్డ్ హ్యాడ్ కంపాషన్ ఆన్ హర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చెప్పండి అంటే ఏమంటారు కనికరం అంటే? ఆల్రెడీ ఒకరు చెప్పారు, అక్క చెప్పారు. చూడండి కనికరం అంటే ఏంటంటే జాలి చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా గుట్ట కిందికి వెళ్తుంటే పక్కన అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నం లేకుండా ఒక చిన్న పాప ఏడుస్తుంది, మీరు ఏం చేస్తారు? బాగా కూడా పోతారా, మంచిగా అట్లనే అంటారా? ఓడను జాలి కనికరంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగి, లేకపోతే ఆమెకు కావాల్సిన ఒక బిస్కెటో వాటరో ఇస్తాం. కనికరం అని అంటే ఒక మాట చెప్పాలంటే జాలి చూపించడం. అంటే చూడండి, అంటే అంటే మీరు ఒకవేళ బైబిల్లో అంటే మీరు బైబిల్లో చూస్తే దేవుడు ఏ వ్యక్తి మీద కనికరం చూపించాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతము అక్కడ అయింది. అంటే కనికరం చూపించినప్పుడల్లా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసినట్టుగా మనం బైబిల్లో ఇంతవరకు చూసాం. చూడండి, అట్లయితే సరే, ఇంతవరకు చెప్పింది ఒకటైతే ఈరోజు నేను మీకు ఇంకొక వ్యక్తిని అంటే మీ బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అంటే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే, పాస్టర్ గారు ఈ వ్యక్తిని మాత్రమే ఎందుకు పరిచయం చేస్తున్నారు అంటే నేను మీకు ఒక ఆన్సర్ అంటే దానికి కూడా జవాబిస్తాను. ఎందుకు నేను ఈ వ్యక్తినే పరిచయం చేయాలని ఆశపడుతున్నాను అంటే, ఎందుకు అనంటే బైబిల్లో దేవుడు చాలామంది మీద కనికరం చూపించాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఈ వ్యక్తి జీవితంలో దేవుడు కనికరం మాత్రమే కాదు, దేవుడు మహా కనికరం చూపించాడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ఈ వ్యక్తి జీవితంలో కేవలము కనికరం మాత్రం కాదు, మహా కనికరం. అంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే బైబిల్లో సుమారుగా 100 మంది భక్తులు ఉన్నారు. ఎవరి మీద కూడా దేవుడు మహా కనికరం చూపించలేదు. దెర్ ఈస్ ఓన్లీ 1 పర్సన్ ఇన్ ద బైబిల్లో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి మీద దేవుడు మహా కనికరాన్ని చూపించాడు. అంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఆ వ్యక్తి ఎవరు చెప్తారా? ఫస్ట్ మనం వెళ్ళకముందు నేను ఆ వ్యక్తిని పరిచయం చేయకముందు కెన్ యూ గెస్? అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ వ్యక్తి మీద దేవుడు గ్రేట్ మర్సీ చూపించాడు. గ్రేట్ అంటే తెలుసు కదా, మహా కనికరం. నాట్ మర్సీ, గ్రేట్ మర్సీ. కనికరం కాదు, మహా కనికరం, గొప్ప కనికరం, అధికమైన కనికరం. చెప్తారా ఎవరు? ఒక్కటే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఇంకా ఎవరు లేరు. నేను బైబిల్ అంతా వెతికాను. నేను ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు there's only 1 person whom God showed దేవుడు ఆ వ్యక్తి జీవితంలో మహా కనికరం చూపించి మహా అద్భుతం కూడా చేశాడు ఆ వ్యక్తి జీవితంలో. సరే, ఎందుకు టైం లేదు కనుక నేనే చెప్తాను. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయం 57 అలాగే 58 వచనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 57, 58. దయచేసి ఎవరన్నా చదువుతారా? 1వ అధ్యాయం 57, 58. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ క్లియర్గా 1వ అధ్యాయం 57, 58 58 వచనంలో ఏముందంటే
ఆ ఎలిజబెత్ అనే ఒక స్త్రీ మీదనంట ఏమనుంది, దేవుడంట మహా కనికరమును చూపించాడు అనంట. చూడండి, అంటే మీరు ఒకవేళ ఈ మాటను మీరు గమనిస్తే అనికరం అని ఉంది కదా, ఇక్కడ అనికరం అని మాట ఉంది కదా, ఇక్కడ మీరు ఈ మహా అని ఉంది కదా, మహాలక్ష్మి అంటాం, మహా అని ఉంది కదా. చూడండి, అంటే ఆ మహా అనే ఆ మహా అనే ఆ మాటలో, అంటే ఆ మహా అన్న మాట దగ్గర ఒరిజినల్ అంటే ఒరిజినల్ భాషలో ఉపయోగించిన మాట ఏమిటంటే మెగా అంటే తెలుసు కదా మీకు, మెగాస్టార్ అంటారు. మెగాస్టార్ అంటే ఎందుకంటే మెగాస్టార్ అని మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటామంటే ఎందుకు మనం చిరంజీవికి మెగాస్టార్ ఎందుకంటామంటే ఎందుకంటాం చెప్తారా ఎవరైనా? ఎందుకంటే అప్పుడున్న యాక్టర్స్ అందరిలో ఆయన గొప్పవాడు, గొప్ప నటుడు. అందుకే అతన్ని మెగా స్టార్ అని అంటాం, లేకపోతే మెగా ఫ్యామిలీ. మెగా అనే మాటకు అర్థం ఏంటంటే గొప్ప, అధికము, చాలా. చూడండి, ఇక్కడ లూకా భక్తుడు అక్కడ ఎలిజబెత్ గురించి వాడిన మాట ఏంటంటే, దేవుడు అంటే ఆమె మీద అంటే ఇంగ్లీష్ అంటే ఒరిజినల్ భాషలో ఏమంటారంటే మెగా ఎలియోస్ అంటారు. అంటే మెగా అంటే గొప్ప, ఎలియోస్ అంటే కృప లేకపోతే కనికరం. అంటే అక్కడ లూకా భక్తుడు ఏమంటాడంటే ఎలిజబెత్ మీదనంట దేవుడు అంట మెగా కనికరం చూపించాలంట. మెగా అంటే ఏంది? గొప్ప, అధికము, చాలా. చూడండి, అదైతే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు బైబిల్ అంతటిలో కేవలము ఎలిజబెత్ మీదనే ఈ మెగా కనికరం చూపించాడు? చాలామంది ఉన్నారు కదా, దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, అందరి మీద దేవుడు కనికరం చూపిస్తే వై డిడ్ గాడ్ షోడ్ గ్రేట్ మర్సీ ఆన్ హర్? దేవుడు ఎందుకు ఈమె మీదనే, ఎలిజబెత్ మీదనే ఇంత గొప్ప మెగా అత్యధికమైన చాలా మర్సీ ఎందుకు చూపించాడు అనే ప్రశ్న మనం ఒకసారి వేసుకుందాం. అంతేకాకుండా దేవుడు ఈమె జీవితంలో మహా అద్భుతం కూడా చేశాడు. అద్భుతం కూడా మనం చూద్దాం. సరే, మీకు అడిగాను కదా, ఎందుకు దేవుడు ఈ ఎలిజబెత్ జీవితంలో చెప్పండి ఏంటి మహా కనికరము చూపించాడు? చూడండి, ఎందుకు అని చూపించడానికి నేను మీకు నాలుగు రీజన్స్ ఇస్తాను ఎందుకు ఈమె జీవితంలో. అంటే వాటిని నేనేమంటానంటే, ఈ ఎలిజబెత్ 4 మహా అనుభవాల గుండా వెళ్ళింది. ఎన్ని చెప్పండి? అంటే మీకు ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఈమె మీద ఈ మహా కనికరం లేకపోతే మహా అద్భుతం ఎందుకు చేశాడు అని అంటే, ఎలిజబెత్ జీవితంలో 4 మహా అనుభవాల గుండా వెళ్ళింది. మహా అంటే ఏంది? గొప్ప అనుభవాల గుండా వెళ్ళింది. ఆ 4 నేను మీకు చెప్తాను. ఆ 4 ఒకవేళ ఈ 4 అనుభవాలు మీ జీవితంలో మీరు ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో అనుభవిస్తారొచ్చు, లేదా ఆల్రెడీ మీరు అనుభవించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ 4 అనుభవాలు మీలో ఉంటే మీరు అసలు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ మీద కూడా ఆమె మీద మహా కనికరం చూపినవాడు, మహా కార్యము చేసినవాడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యము, గొప్ప కనికరము, మహా కనికరము, గొప్ప కార్యము, మహాకార్యము చేస్తాడు. హల్లెలూయా. సో ఆ 4 మహా అనుభవాలు ఎలిజబెత్ అసలు దేని గుండా వెళ్ళిందో మనం చాలా త్వరగా చూద్దాం. సరే, మొదటి మహా అనుభవం ఎలిజబెత్ ఏం అనుభవించి, వాట్ ఈస్ ద ఫస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దట్ షీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్? మొట్టమొదటి మహా అనుభవం ఏమనుభవించింది అని అంటే చెప్తారు ఎవరైనా? గొడ్రాలు. ఎస్, దాన్ని ఇంకో మాటలు ఏమంటామంటే, ఎలిజబెత్ దేవుని కొరకు మహాశ్రమలు అనుభవించింది. మహాశ్రమలు అంటే ఏంది? మహా అంటే ఏంది? చాలా శ్రమలు, గొప్ప శ్రమలు. చూడండి, నేను మార్నింగ్ ఈ మాట చెప్పినప్పుడు హల్లెలూయా అని చెప్పాను. ఎవరు హల్లెలూయా చెప్తలేరు. ఎందుకో తెలుసా? శ్రమలు వస్తాయంటే హల్లెలూయా చెప్తారా? ఆశీర్వాదాలు వస్తాయంటే హల్లెలూయా అంటారు. కానీ గొప్ప శ్రమలు వస్తాయంటే ఎవడు హల్లెలూయా చెప్తాడు? కానీ ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే
ఎలిజబెత్ జీవితంలో దేవుడు గొప్ప కనికరము, గొప్ప కార్యము ఎందుకు ఆమె జీవితంలో జరిగించాడంటే, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ షీ హ్యాడ్ గాన్ త్రూ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో మొదటి అనుభవం ఏమనుభవించిందంటే, ఆమె జీవితంలో దేవుని కొరకు మహాశ్రమలు అనుభవించింది. హల్లెలూయా. చెప్తలేరు మీరు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో అందరూ కూడా లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం సో తీయండి. అసలుకి అంటే మీ అందరికీ ఎలిజబెత్ గురించి అవగాహన ఉంది, చాలా ప్రసంగాలు విన్నారు. కానీ అంటే కొంతమందికి తెలియదు వారి గురించి. అసలుకి ఎలిజబెత్ ఎవరు, ఆమె జీవితంలో ఆమెకున్న ఆ శ్రమలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందరూ కూడా లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం దయచేసి తీయండి. లూకాసు సువార్త 1 ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. సో అలాగే అంటే దయచేసి 7వ వచనం కూడా దయచేసి చదువుతారా. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటే అసలు మీకు ఫస్ట్ చెప్పాలంటే అసలుకి ఈ ఎలిజబెత్ ఎవరు అని మనం చూద్దాం. అసలుకి అంటే ఎలిజబెత్ ఎవరు అంటే, ఎలిజబెత్ ఒక ఆస్టరమ్మ, అంటే ఆస్టర్ ఫ్యామిలీ, అంటే వాళ్ళిద్దరు కూడా యాజకులు. చూడండి, అంటే ఎలిజబెత్ జీవితంలో వచ్చిన కష్టము ఏమిటి అని అంటే, ఇక్కడ ఏముంది, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. అంటే ఫస్ట్ వాళ్ళ జీవితంలో ఏం కష్టం వచ్చిందండి? ఏం లేదంట, పిల్లలు లేరు. చూడండి, మొన్న రీసెంట్గా ఐ థింక్ జస్ట్ 1 month ముందు నేను ఒక న్యూస్ చూసాను. ఆ న్యూస్లో ఏముందనంటే, అంటే ఒక యవనస్తురాలు 5 years అయింది మ్యారేజ్ అయితే ఆమెనంట పిల్లలు లేకపోవడం ద్వారా మనస్తాపము చెంది, అంటే చాలా బాధతో ఆత్మహత్య చేసుకుంది. అంటే ఒక 5 years అయింది మ్యారేజ్. ఎందుకు అని అంటే అసలు ఆమె ఎందుకు మనస్తాపం చెందిందో తెలుసా? పిల్లలు లేకపోతే ఏమవుతుంది, నేను కొత్త చెప్పేది లేదు. పెళ్ళి కాగానే ఫస్ట్ అడిగేది, 1 month కాకముందే అడిగేది ఏంది, పండు కాయ వచ్చిందా అంటారు. అంటే పిల్లలు ఏమైనా శుభవార్త ఉందా, ఏ ఇంటికి పోయినా అదే అడుగుతారు. చూడండి అట్లయితే అట్లయితే ఈ యవనస్తురాలు పెళ్ళయింది, 1 year అయిపోయింది, ఏదో పిల్లలు పుడతారు కదా అనుకున్నారంట. 2 years అయిపోయింది, అప్పటికే వాళ్ళ అత్త మామ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు అందరు అంటారంట, ఏమైంది నీకు, ఎందుకు అవుతలేదు, నీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటున్నారంట. 2 years 3 years అయిపోయాక ఇంకా సూటిపోటి మాటలు, 4 years తర్వాత ఇంకా సూటిపోటి మాటలు. అందరూ ఏమంటారు అంటే, నీ జాతకం బాగలేదు, నీ గ్రహం అక్కడ ఏదో అటు ఇటు ఉందంటే, శని వచ్చింది, నువ్వు శని ఇంట్లో అంతే. అంటే ఇంకేమంటారో తెలుసా, వాళ్ళ ఇంట్లో ఎలాంటి బర్త్డేలు కానీ ఏమైనా అవుతాయి కదా, బర్త్డేలు అయినప్పుడు అంటే ఈమెను పక్కన పెడతారంట. నువ్వు ముట్టుకుంటే ఏమవుతుంది, శుభకార్యము శాపం. అత్త మామ అట్లా అంటున్నారంట ఆమెను. ఇంకేమైందో అంటే అత్త మామలు ఏం చేస్తారో తెలుసా, కోడలకు తెలియకుండా భర్తకి 2nd marriage చేశారు, తెలియకుండా గుట్టు సాయకుడిగా చేసి సంసారం పెట్టారు. ఆ బాధ తట్టుకోలేక చూసారు. అంటే మీకు అర్థమవుతుందా, పిల్లలు లేరంటే ఏదో మన చిన్న విషయం కాదు. భార్య భర్తలకు మ్యారేజ్ అయిపోయినాక పిల్లలు లేకపోతే అది ఒక పెద్ద కష్టం, అది పెద్ద పెద్ద అవమానం. అంటే ఎట్లంటే ఏ ఇంటికి పోయినా ఎవరో అదొకని అంటారు, ఆమెకి ఏమైంది, ఏముంది, ఏమైంది ఏదో క్వశ్చన్. అంటే ఇక్కడ మీరు చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలిజబెత్ జీవితంలో జరిగిన కష్టం ఏమిటో తెలుసా? పిల్లలు, బైబిల్ క్లియర్గా ఏమంటుందో, ఆమె గొడ్రాలు, పెద్దగా రాసింది. గొడ్రాలు అంటే పిల్లలు కాదు.
షీఈస్ బ్యారన్, పనికి రాదు సంసారానికి. అంటే చూడండి, అంటే అంటే మీకు ఇంకొక మాట చెప్తాను. అంటే మీకు ఇంకొక మాట ఏంటంటే, చాలామంది క్రైస్తవులు అనుకునే మాట ఏంటంటే, మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే, మనం ఏదో తప్పు చేస్తాము కనుకనే కష్టాలు వస్తాయి అనుకుంటారు. చూడండి, తప్పులు చేస్తే కష్టాలు వస్తాయి, అదొకటి. కానీ కొన్నిసార్లు తప్పు చేయకపోయినా ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. చూడండి, అంటే దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే, అంటే అంటే మీరు ఒకవేళ ఇదే అధ్యాయం 6వ వచనంలో ఏముందో తెలుసా? అంటే 6వ వచనంలో ఏముందంటే, ఈ ఎలిజబెత్ అంట దేవుని దృష్టికి నీతిమంతురాలంటే ఎందుకు తెలుసా? మంచిగా భక్తిగా ఉందంట. అంటే చాలా, అంటే దేవుని దృష్టికి 100% రైట్. అయినా సరే ఏమైంది? పిల్లలు లేరు, గొడ్రాలు. అంటే 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 నేను అందుకే చెప్తున్నాను కదా, అంటే కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేకపోతే నేను, అదేం కాదు. ఇక్కడ మీరు చూస్తే ఎలిజబెత్ జీవితంలో దేవుడు ఎందుకు ఆమె జీవితంలో అనికరం ఎందుకు చూపించాడు అని అంటే, ఈ ఎలిజబెత్ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె జీవితంలో ఆమె శ్రమలు అనుభవించింది. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తాను. అదేంటంటే, ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? అనుకున్నట్టుగా మీ జీవితం వెళ్తలేదా? అనుకున్నట్టుగా ప్రమోషన్ వస్తలేదా? అనుకున్నట్టుగా ఉద్యోగం వస్తలేదా? అనుకున్నట్టుగా పిల్లలు అవుతలేదా? అనుకున్నట్టుగా జీవితం సాగుతలేదా? మీరు అనుకుంటారు ఇది నా కర్మ. నో, ఇంకో మాట చెప్పాలా, మీ అంత ధన్యులు ఇంకొకరు లేరు. ఎందుకో తెలుసా? మీకు ఎన్ని మహాశ్రమలు మీరు అనుభవిస్తే అంత కనికరము దేవుడు రానున్న రోజులో దేవుడు మీ మీద చూపిస్తాడు. అంటే అందుకే దేవుడు బైబిల్ అంతట్లో కేవలము ఎలిజబెత్ మీదనే ఎందుకు కనికరం చూపించాడంటే, ఆమె జీవితంలో మహాశ్రమలు అనుభవించింది. ఫస్ట్ అది. సెకండ్ ఆమె జీవితంలో ఏమనుభవించింది అని అంటే, ఆలస్యం అనుభవించింది. ఆలస్యం అంటే తెలుసు కదా. నేను మొన్న నేను దోశ తిందామని పోయినా. దోశ పాయింట్కి వెళ్ళి అక్కడ దోశ వేస్తాడు కదా ఆ అన్నకి. నేను ఫస్ట్ నేనే వచ్చేయమనంటే, అన్న ఒక్క దోశ, అంటే ఒక మసాలా దోశ, ఒక ప్లేన్ దోశ, మా వైఫ్ కొరకు ప్లేన్ దోశ పార్సల్ చేయమని చెప్పిన. నేను అనుకున్నా, అంటే అప్పుడే వేసిండు 2 దోశలు వేసి, అంటే 2 దోశలు వేసిండు. అటైతే నేనేమనుకున్నా 2 దోశలు నాకే అనుకున్నా. ఆడేం చేసి నాకు వేయకుండా పక్కన ఇస్తున్నాడు. నేను ఫస్ట్ వచ్చి నేను కదా, సరే మళ్ళీ ఇంకోటి నాకు ఇస్తాడు అనుకున్నా. మళ్ళీ 4 దోశలు వేసాడు. 4 ఏదో ఒకటి నాకు ఇస్తాడు కదా అనుకుంటే, మళ్ళీ నాకు ఇంకొకరు వచ్చి అప్పుడే వచ్చింది, వానికి 2 ఇచ్చాడు. నాకు అప్పటికే 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయింది. లాస్ట్ అరే అన్న భయ్యా, నేను ఎంతసేపు నేను ఇక్కడ వెయిట్ చేయాలి అని అంటే నేను ఏమంటున్నానంటే, ఈరోజు పీపుల్ డోంట్ వాంట్ టు వెయిట్. దోశ పైసలు ఇవ్వగానే పార్సల్ రావాలి. ఇడ్లీకి డబ్బులు వేయగానే ఏమంటారు, మనం చాలామంది గప్చూప్ వెళ్తారు, కొంచెం లేట్, భయ్యా గప్చూప్ దాలో అంటాం. వి డోంట్ వాంట్ టు వెయిట్ ఇన్ దిస్ లైఫ్. అందుకే మనకి ఏమంటారు, ఇది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కువ రోజు అంటే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారు అనుకోండి, అక్కడ ఒకవేళ వచ్చే వారం ఆర్డర్ వస్తుందంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంది, అంతసేపా, ఇప్పుడే రావాలి, రేపే రావాలి ఆర్డర్. టుడే వి లివ్ ఇన్ ఏ వరల్డ్ వేర్ పీపుల్ డోంట్ వాంట్ టు వెయిట్ ఈవెన్ ఫర్ 1 minute. అందుకే మనకి జెప్టో వచ్చింది, బ్లింకిట్ వచ్చింది. బ్లింకిట్ అంటే ఏంది, బ్లింక్ చేయగానే నీ ఆర్డర్ వస్తుంది, అంత ఫాస్ట్ మనకి, అంతే కదా. వి నీడ్ ఎవ్రీథింగ్ వెరీ ఫాస్ట్. బట్ కానీ దేవుడు మన జీవితంలో కనికరం చూపించాలంటే, దేవుడు మన జీవితంలో మహత్ కార్యం చేయాలంటే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అంటే చాలా ఆలస్యం చేస్తాడు. నువ్వు ఇప్పుడు అడిగితే అసలు ఈయనే అయ్యాడు. సేమ్ ఇక్కడ అదే అంటే మీరు ఒకవేళ లూకాసు వార్త అదే అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే అక్కడ ఏముందంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు అని అంటే అర్థమైంది, ముసలోళ్ళు అయిపోయారు. అంటే దానికి అర్థం ఇంకో మాట చెప్పాలంటే,
పెళ్ళై భార్య భర్తలు పెళ్ళైన మన ఫస్ట్ నైట్ అంటారు కదా, ఫస్ట్ రాత్రి నుండి ప్రార్థన ఏందో తెలుసా? దేవా మాకు పిల్లలు దయచేయండి, దేవా మాకు మంచి అబ్బాయిను, ఆ అబ్బాయో అమ్మాయో అడుగుతారు. చూడండి, అంటే వీళ్ళు వృద్ధులు అయ్యేంత వరకు అడుగుతున్నారు. ఏమని? లార్డ్ ప్లీజ్ గివ్ అస్, మాకు పిల్లలు దయచేయండి. దేవుడు ఇచ్చాడా? వాళ్ళు ఎప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. చూడండి, అంటే అంటే ఇక్కడ ఉన్న మీలో కొంతమంది ఉండొచ్చు, పాస్టర్ గారు ఆ ప్రమోషన్ వస్తలేదు, ఎన్నో రోజుల నుంచి తల కొట్టుకుంటున్నా, ఉపవాసాలు ఉంటున్నా, అన్ని ఇస్తాడు దేవుడు నీకు, ప్రమోషన్ తప్ప అన్ని ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగిందే దేవుడు ఇయ్యాడు. అన్నిసార్లు ఎట్లా అంటే మన సంఘంలో కొంతమంది ఉంటారు, పిల్లల కొరకు అడుగుతారు. సంవత్సరాలు న్యూ ఇయర్లో అయిపోతాయి కానీ పిల్లలు గారు, కానీ అన్ని ఆస్తులు పెరుగుతాయి, కార్లు కొంటారు. కానీ చూడండి, అంటే వాళ్ళు అడిగేది ఒక్కటే, అయ్యా దేవుడు నాకు ఎందుకు ఇవన్నీ ఆస్తి, ఫస్ట్ నాకు పిల్లలు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ మీరు. లేకపోతే మీరు కొంతమంది మంచి సంబంధం కొరకు ఎదురు చూస్తున్నారు సంవత్సరాలుగా. అయ్యా దేవా నా కూతురికి ఇంకా సంబంధం దొరకలేదు, అన్నిటి కొరకు అన్నీ వస్తున్నాయి మీ ఇంట్లో, అదొక్కటి రావడం లేదు. మీకు విసుకొస్తుంది, దేవా ఇంకా వింటావా? హౌ లాంగ్ అంటారు కొన్ని క్వశ్చన్స్. ఇంకెంత కాలము? ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఎలిజబెత్ జీవితంలో ఆల్మోస్ట్ 60 years దే ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంకా బహుకాలము. చూడండి, అందుకే నేను అంటాను కదా, ఈ ఎలిజబెత్ జీవితం దేవుడు ఎందుకు మహా కనికరం చూపించాడంటే ఆమె జీవితంలో మహా ఆలస్యం జరిగింది. ఈరోజు మీ జీవితంలో మహా ఆలస్యం అవుతుందా? దేని గురించో మాట చెప్పాలా? మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? ఆ మహా ఆలస్యం కాస్త సరైన టైంలో దేవుడు గొప్ప కార్యం, అది మనం చూద్దాం. సో అంటే మేము చెప్పాం, ఈ ఎలిజబెత్ మీద దేవుడు ఎందుకు మొట్టమొదటి మహా కనికరం చూపించాడంటే, మొట్టమొదటిగా ఆమె జీవితంలో మహా శ్రమలు అనుభవించింది, మహా ఆలస్యం గుండా వెళ్ళింది. మూడవది చెప్తారా ఎవరైనా? మహా అవమానాలు ఎదుర్కొంది. ఇంకొకటి అవహేళనలు అంటారు, సూటిపోటి మాటలు. చెప్పాను కదా మొన్న, మీకు ఇంతవరకు చెప్పాను, ఒక ఆమె పిల్లలు లేరని మనస్తాపనతో చనిపోయింది. 5 yearsగా చనిపోయింది. 5 years సూటిపోటి మాటలు తట్టుకోలేక చనిపోతే ఎలిజబెత్ ముసలిది అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 70 years ఉంటాయి. గుర్తుపెట్టి చూడండి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాటలు ఉండొచ్చు. చూడండి, మీరు ఒకవేళ లూకాసు సువార్త 1:24 చూడండి. లూకాసు సువార్త 1:24, దయచేసి లూకాసు సువార్త 1:24. ఇక్కడ ఏముందంటే, ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు అని అంటుంది. అంటే ఆ మాటకు అర్థమైంది, మనుషులలో అంటే మనుషుల మధ్యలో ఆమెకేముందంట? అవమానం. సమాజంలో అవమానం, కుటుంబంలో అవమానం, అలాగే బంధువులలో అవమానం, జీవితం అంతా అనుమానం. ఈరోజు మీ దాంట్లో ఎవరైనా ఉండొచ్చు, ఆ ఒక్కటి మీలో కొదువైనందుకు సూటిపోటి మాటలు అంటురచ్చు. నేను నిన్న కాదు, మొన్న శుక్రవారము అంటే సడన్గా అంటే మధ్యాహ్నం ఏమైందంటే, మా స్టూడెంట్ ఒక ఆమె కొంచెం దయ్యం పట్టిందంట. అట్లా కొంచెం ఆమె అట్లా చేసి కింద పడిపోయింది. అంటే స్టూడెంట్ అంటే మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ కాదు, అంటే మా స్కూల్ స్టూడెంట్. ఎవరు లేరు, సడన్గా నన్ను పిలిచారు ప్రార్థన చేయమని. నేను పోయాను. ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలు ఒక 100 మంది ఉన్నారు చుట్టుపక్కల. అందరు చూడడం, అరే ఏమైందని చూడడానికి. నన్ను ప్రార్థన చేయమని చెప్పారు. నాకు 2 ఉంటేనే కొంచెం ఇబ్బంది ప్రార్థన చేయడానికి. అయితే 100 మంది ఉన్నారు. సరే దేవుడా అని ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను. మీకు తెలుసు ఎట్లుంటుందో, చాలా ఇబ్బంది. ఐ థింక్ ఇప్పటికి కూడా అది గుర్తు చేసుకుంటే అసలుకి అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అయింది. నత్తి మామూలుగా రాలేదు. పిల్లలు 100 మంది, నేను ప్రార్థన చేసి 100 మంది నవ్వుతున్నారు. నాకు వినిపిస్తుంది దేర్ హియర్, బికాజ్ ఎవరన్నా నవ్వుతారు. అంత అస్సలకి చేయడం చాలా నాకు అనిపించింది. దేవా, అప్పుడు వచ్చిన క్వశ్చన్, ఆమెను అన్నాను పరుగు బయట, ఎందుకు ఏం ముఖం పెట్టుకుని ఆ పిల్ల నాకంటే మర్సీ బాగా చేస్తుంది ప్రార్థన. నేను మళ్ళా వాళ్ళు ఎట్లా, అరే పాల్ సార్ ఎంటీ సారు బైబిల్ కాలేదు సారు, చాలా అవమానం నాకైతే. మీరు నమ్మతారో లేదు,
అప్పటికే ఏదో అంటే చెప్తున్నాను, కొన్నిసార్లు ఆలస్యం, శ్రమలు, అవమానాలు వస్తాయి. ఈమె జీవితంలో ముసలి అయిపోయింది, అవమానాలు, మహా అవమానాల గుండా వెళ్ళింది. చెప్తున్నాం కదా, ఈ దేవుడి మీద ఎందుకు ఆ మహా కనికరం చూపించాడంటే మహా అవమానాలు, మహా అవహేళనలు. అందుకే చూడండి, ఈరోజు మీలో నాలాగా ఉండొచ్చు, మీలో కొంతమంది ఇంకా అంటున్నారు వచ్చి మిమ్మల్ని ఆ ఒక్క దాని విషయం. అది మేబీ అంటే మీలో కొంతమందికి మంచి జ్ఞానం ఉండకపోవచ్చు, మంచిగా అంటే అంటే మీరు అన్నింటిలో ఫెయిల్ అవుతారొచ్చు. అలాగే మీ పేరెంట్స్ ఎప్పుడు అంటారు, అరే నువ్వు మొద్దువురా, పనికి రావురా నువ్వు, లేకపోతే అరే నీ జీవితం బస్ స్టాండ్, అసలు నీ జీవితం ఎందుకు వస్తావు, ఎందుకు పుట్టావురా అంటున్నారు. ఈరోజు ఒక శుభవార్త, అవమానాలు పొందుతున్నావా, దేవుడికి ఇంకా యు ఆర్ ద బ్లెస్సెడ్, నీ మీద దేవుడు కనికరం చూపబోతున్నాడు. అంటే లేకపోతే నీకు ఇంకా ఉద్యోగం అలాగే, అంటే ఉద్యోగం లేకుండా నువ్వు అలా ఉండవు అందరూ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతారు, ఏం పని చేస్తున్నావు అంటే, ఏం పని చేస్తున్నావు, ఎంత సాలరీ అంటారు, నీకు ఉద్యోగమే లేదు. నువ్వు ఒక అవమానం నీకు ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్, నాకు తెలియదు. నాకు ఒక అవమానము, నాకైతే ఒక పెద్ద అవమానం, నాకైతే సరే నా సంగతి తర్వాత, కానీ ఈరోజు మీరు అలా ఉండొచ్చు. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభువు ఒక మాట అంటారు, 5వ అధ్యాయం 11వ వచనం ఏమంటారు అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా మీరు ఎవరంట, ధన్యులు. ఎందుకో తెలుసా, వెయిట్ అండ్ సీ. సరే, మీకు అర్థమైందా? చూడండి, ఎలిజబెత్ మొట్టమొదటిగా మహాశ్రమలు అనుభవించింది, మహా ఆలస్యం అనుభవించింది, మహా అవమానాలు అనుభవించింది. 4వది చెప్తారా ఎవరైనా? ఎందుకు మహా కనిక? ఈ 4వది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే దేవుడు మహా కనికరం పోకపోవచ్చు మన జీవితంలో. అదేమిటంటే, మహాశ్రమలు వచ్చాయి, మహా అవమానాలు వచ్చాయి, మహా ఆలస్యం వచ్చింది. అవన్నిట్లో ఎలిజబెత్ మహాభక్తి కలిగి ఉంది. మహాభక్తి అంటే గొప్ప భక్తి, గొప్ప విశ్వాసం, నిలకడగలిగిన విశ్వాసం, కదిలించని విశ్వాసం. అంత ఆలస్యం, అన్ని అవమానాలు, అంతమంది, అన్ని కష్టాలు, ఎంత భక్తి చేసినా అద్భుతం లేదు. బట్ స్టిల్ ఆ వృద్ధ వయసులో కూడా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఎలిజబెత్ దేవుని దృష్టికి నీతిమంతురాలుగా. హల్లెలూయా. చూడండి, అంటే ఒక భక్తుడు ఒక మాట అంటాడు, అంటే మీ అందరికీ ఎప్పుడైనా విని ఉండొచ్చు, భక్తుని పేరు ఇప్పుడు లేరు. ఆయన పేరు ఏంటంటే సిఎస్ లూయిస్. విన్నారా ఎవరైనా? ఆయన గొప్ప ప్రసంగికుడు, సిఎస్ లూయిస్. ఆయన ఒక మాట అంటాడు, నేను ఒకసారి ఆ మాట త్వరగా చదువుతాను. ఆయన ఏమంటాడంటే, అంటే ఆ భక్తుడు అన్న మాట ఏంటంటే, అంటే ఆ భక్తుడు ఒక మాట చెప్పాలంటే, సంఘములో అంటే లేకపోతే క్రైస్తవులలో క్రైస్తవులలో రెండు రకాల క్రైస్తవులు ఉంటారంట. వాళ్ళంటే ఫస్ట్ ఎవరంటే, శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే తప్పు ఇక్కడ అర్థమైందంటే, శ్రమలు వచ్చినప్పుడు పాదాలు ఉపయోగిస్తారంట, లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు మోకాలు ఉపయోగిస్తారంట. ఇద్దరు ఉంటారంట ప్రతి సంఘములో. ఫస్ట్ ఎవరు అంటే, శ్రమలు, కష్టాలు, అవమానము, ఆలస్యం వచ్చినప్పుడు వాళ్ళంట అంటే పాదాలు అంటే కాలు, ఫూట్ ఉపయోగిస్తారు. ఎందుకో తెలుసా? పాదాలు ఎందుకు ఉపయోగిస్తారు? పరిగెత్తడానికి. విడిచిపెడతాడు దేవుణ్ణి. ఏం చేశాడు దేవుడు? ఇన్ని రోజులు ఏం చేశాడు దేవుడు? అలాంటి వాళ్ళు ఉంటారంట. ఫస్ట్ అంటే శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తి పాపం చేస్తారు. ఏం చేశాడు దేవుడు? నా ఇష్టం వచ్చిన బతుకుతారు. అట్లొకరు ఉంటారంట. ఇంకొకళ్ళంట శ్రమలు వచ్చినప్పుడు మోకాలు ఉపయోగిస్తారంట. మోకాలు అంటే ఏంది? ప్రార్థన చేస్తారు, స్థిరంగా ఉంటారు. రాని కష్టాలు, తిట్టను, ఉద్యోగం రాకపోయినా సరే, నా పిల్లలు పుట్టకపోయినా సరే, నేను దేవుని వదలను. అలాంటి ఆమె ఎలిజబెత్. ఆ కేటగిరీ చెందిన
అన్ని మహా ఆలస్యం వచ్చింది, మహా శ్రమలు వచ్చాయి, మహా అవమానాలు వచ్చాయి. ఎంత గొప్ప శ్రమలు వస్తే అంత గొప్ప విశ్వాసం చూపించింది యేసుప్రభు పట్ల. అందుకే దేవుడు ఏం చేశాడు ఆమె పట్ల? మహా కనికరం చూపించాడు. మీకు ఒక చిన్న స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ చెప్తాను. ఒకరు, అంటే ఇక్కడ చూడకండి, నామకం చూడండి. అంటే ఆ స్టోరీ ఏంటంటే, ఒక 30-40 years బ్యాక్ అంటే 30-40 years బ్యాక్ అంటే భార్య భర్తలు ఉన్నారు. అంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో భార్య భర్తలు, అలాగే అంటే ఇద్దరు భార్య భర్తలకి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే నాకు కరెక్ట్గా తెలియదు ఎంతమంది పిల్లలు, భార్య భర్తలు ఉన్నారు. చూడండి, అట్లా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే బీపీ ప్రాబ్లం. బీపీ అంటే ఏం తెలిసి చెప్తారా? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, భర్త ప్రాబ్లం. చెప్పండి ఏంది? ఆ భార్యకు బీపీ ఎందుకు వచ్చిందంటే ఇంకొక బీపీ ద్వారా భర్త ప్రాబ్లం. ఏం భర్త ప్రాబ్లం అంటే, చాలామంది కుటుంబంలో ఉన్నతే భర్త పట్టించుకోడు, తాగుతాడు, వచ్చిన డబ్బంతా ఖర్చు పెడతాడు, కుటుంబాన్ని అసలు పట్టించుకోడు, తాగుడుకు అలవాటు, అలాగే పేకాటలకు అలవాటు, ఆస్తి అంతా అట్లా చేసే భర్త ఉన్నాడు ఆ ఇంట్లో. చూడండి, అట్లయితే ఆ ఇంట్లో భార్య మాత్రమే యేసుప్రభుని నమ్ముకుంది. భార్య మాత్రమే రోజు మార్నింగ్ వెళ్ళి ఉద్యోగం చేశాను. ఉద్యోగం అంటే ఏదో అంటే చిన్న చిన్న పనులు చేసుకొని ఆ డబ్బుతోని కుటుంబాన్ని ముందుకు సాగించేది అంటే ఆ భార్య యేసుప్రభుని నమ్ముకుంది. చూడండి, ఆ భార్య ఆశ ఒకటే. ఏం ఆశ ఉందంటే, నా భర్త మారాలి, నా భర్త అలవాట్లు మార్చుకొని నన్ను నా పిల్లలను చూసుకోవాలి చాలు, యేసుప్రభుని నమ్ముకొని మమ్మల్ని బాగు చేస్తే చాలని చెప్పేసి చాలా సంవత్సరం ప్రార్థన చేసింది. అట్లయితే ఒకరోజు ఏమైందంటే, ఆమె అంటే ఆ భార్య ఒకరోజు అంటే ఆ భార్య ఒకరోజు మార్నింగ్ బెడ్ నుంచి లేద్దామని అంటే చేతులు పైకి లేవటం లేదు, కాళ్ళు పైకి లేవటం లేదు. ఏమైంది అని అంటే, ఆమెకి పక్షవాతం వచ్చేసింది. ఇక్కడి నుండి అక్కడి వరకు ఏలు కూడా కనీసం అదపలేదు, పక్షవాతం వచ్చింది. మీరు అక్కడ ఉంటే ఏం చేస్తారు? మీరు అదే పొజిషన్లో ఉంటే ఏమేం చేస్తారు? ఏమంటారు? ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు? ఉన్నది పోయి ఉంచుకున్న పోయినట్టుగా భర్త మార్పు కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు ఏమైంది? కుటుంబం మార్పు కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు ఏమైంది? ఆమెకే పక్షపాతం వచ్చింది. అంటే ఇంకొక మాట చెప్పాలంటే అంటే ఇప్పుడు ఆమె పక్షపాతం వస్తే పిల్లలు ఏమైపోతారు? భర్త ఎట్లా పట్టించుకోడు. ఇప్పుడు పిల్లల జీవితము మనమైతే మీకు తెలుసు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము. కానీ చూడండి అట్లయితే వాళ్ళ అర్థం ఏం చేశారంటే, అరే నా భార్యకి ఇట్లా అయిందని చెప్పేసి ఎట్లనో అట్లా ఆ భార్యను హాస్పిటల్కి వెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే, ఆమె పక్షపాతం ఎందుకు వచ్చిందంటే ఆమెకు కొంచెం బ్రెయిన్లో కొంచెం సంథింగ్ ప్రాబ్లం ఉంది, ఆమె కొన్ని రోజులలో, ఒక వారం రోజుల్లో చనిపోతుంది అని చెప్పాడు డాక్టర్లు భర్తతో. అట్లయితే భర్త ఏం చేశారంటే, అరే ఇది ఎట్లా వేస్ట్ అని చెప్పేసి ఇంట్లో పడేసి ఆయన బిజీలో తాగుడు దాంట్లో అట్లున్నాడు. అట్లయితే చూడండి, అట్లయితే పక్కన ఇంటి వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే పక్కన ఇంటి వాళ్ళు భర్తతో ఏమన్నారంటే, అరే ఒకవేళ నీ భార్య ఇంట్లో చనిపోతే ఏమవుతుందో తెలుసా? నీ ఇంటికి దరిద్రం వస్తుంది. అందుకే నువ్వేం చేయాలంటే నీ భార్యను ఎట్లా చచ్చిపోతుంది కదా, బయట ఎక్కడో వదిలేసి రాపో అని చెప్పారు. ఎట్లా చచ్చిపోతుంది? ఇంట్లో చచ్చిపోతే దరిద్రం వస్తుంది. ఆ దరిద్రం నీ కుటుంబం మీద రావద్దంటే నీ ఇంట్లో నీ భార్య చచ్చిపోవద్దని చెప్పేవారికి ఆ భార్య ఏం చేసి ఆటో మాట్లాడుకొని ఆమె నా లెక్కిచ్చేసి బస్ స్టాండ్ పక్కకి అక్కడ చెత్తలాగా ఉంటుంది కదా, సాపలు ఉంటే ఆమె అక్కడ వదిలేసి భర్త ఎట్లా చచ్చిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాక పిల్లలు అక్కడి నుండి ఏడుస్తున్నారు అమ్మతో. అమ్మ నువ్వు లేకపోతే మా జీవితం ఎట్లా, నాన్న ఎట్లా పట్టించుకోడు, నువ్వే మాకు దిక్కు, నువ్వు వదలక అమ్మ, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకమ్మా అని అందరు పిల్లలు ఏడుస్తున్నారు. చూడండి, అంటే మీరు గమనిస్తే ఆమెకి చూడండి ఎంత కష్టం. చూడండి, యేసుప్రభుని నమ్ముకున్నందుకు భర్త మారుతాడంటే కుటుంబం ఆగం అయిపోయింది. ఇప్పుడు ఆమె జీవితం రోడ్డు మీదకి వచ్చింది, ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. చూడండి, అలాంటి స్థితిలో కూడా
ఆ అమ్మ పిల్లలతో ఏమంటుందంటే, ఏడవకండి, ఇప్పటికైనా దేవుడు మంచి చేస్తాడు అన్నట్టుగా అట్లా విశ్వాసంతో మాట్లాడుతుంది. అట్లా అందరూ ఏడుస్తుంటే అప్పుడే బస్ స్టాండ్కి పాస్టర్ అమ్మలు ఇద్దరు వచ్చారు.